ఏ జాయ్ చతుక్కున తాగరా బాయ్. ఈ దేవుడ్రా నన్నే చూస్తున్నారా? ఇదేమా బరువా టికెట్ కలెక్టరా? సరిగ్గా నిద్రపోనిరు. నేను మీ ఊరికే వస్తున్నారా? ఇందాక ట్రైన్ మిస్ అయిపోతుంది, జస్ట్ మిస్. హాయ్, వెల్కమ్ టు టెక్ కవి. నేను మీ కీర్తిసాగర్. ఈ రోజు మనం అందరం చిన్నప్పుడు చదువుకున్న బారిస్టర్ పార్వతీశం స్టోరీని యానిమేషన్ రూపంలో ఎలా క్రియేట్ చేసుకోవాలి, అది కూడా ఫ్రీగా అనేది చాలా సింపుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు కొన్ని ప్రాంప్ట్స్ కూడా డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. మీరు ఆ ప్రాంప్ట్స్ కి మీ అవసరానికి తగినట్లు చిన్న చిన్న చేంజెస్ చేసుకుని మీకు నచ్చినట్లు బెటర్ రిజల్ట్స్ అయితే సాధించవచ్చు. ఇక మనం టాపిక్ లోకి వెళ్ళి ఫస్ట్ క్లిప్ ఎలా క్రియేట్ చేసుకోవాలో చూద్దాం. అంతకంటే ముందు మన ఛానల్ కి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ మనం క్రియేట్ చేసుకోబోయే ప్రతి ఒక్క క్లిప్ కి ఒక ఇమేజ్ అయితే అవసరం అవుతుంది. దానికోసం మనం ChatGPTలోకి వెళ్ళి నేను మీకు డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేసిన ఫస్ట్ ప్రాంప్ట్ అయితే కాపీ చేసుకొచ్చి ఇక్కడ ChatGPTలో పేస్ట్ చేసి ఎంటర్ కొట్టండి. ChatGPT ఫ్రీ వర్షన్ లో ఇమేజ్ జనరేషన్ కి అయితే కొంచెం టైం పడుతుంది. ఒక 2 to 5 minutes లో అయితే మీకు ఇమేజ్ రెడీ అయిపోతుంది. మనకు ఇమేజ్ అయితే జనరేట్ అయిందండి. దీన్ని మనం డౌన్లోడ్ ఆప్షన్ యూజ్ చేసుకొని డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీకు ఈ విధంగా కేవలం ప్రాంప్ట్ ని యూజ్ చేసుకుని మంచి రిజల్ట్స్ రాకపోతే ఈ వీడియోలో నేను జనరేట్ చేసిన క్లిప్స్ కి సంబంధించిన స్క్రీన్ షాట్ ఏదైనా తీసుకొని దాన్ని రెఫరెన్స్ ఇమేజ్ గా ఇక్కడ అప్లోడ్ చేసుకుని దాంతో పాటు ప్రాంప్ట్ ఇచ్చుకోండి. అప్పుడు మీకైతే ఇంకా బెటర్ రిజల్ట్స్ వచ్చే ఛాన్స్ ఉంది. అది కూడా ఎలా చేయాలో మీకు చూపిస్తాను. ఇక్కడ ప్లస్ బటన్ మీద క్లిక్ చేసి మన ఇమేజ్ ని అయితే అప్లోడ్ చేయొచ్చు, లేదా జస్ట్ మన ఇమేజ్ ని కాపీ చేసుకొచ్చి ఇక్కడ పేస్ట్ అయినా చేసుకోవచ్చు. ఇమేజ్ ని అప్లోడ్ చేశాను. ఇప్పుడు దీంట్లో ఒక వేరియేషన్ ఏదైనా ట్రై చేద్దాం. జస్ట్ సిప్పింగ్ చాయ్ అని ఇస్తున్నాను. మనకు ఒక ఇమేజ్ అయితే క్రియేట్ అయింది, బాగుంది. దీన్ని కూడా సేవ్ చేసుకుందాం. ఈ విధంగా మనం ఏమేమి క్లిప్స్ జనరేట్ చేయాలనుకుంటున్నాం అనేది ముందే ప్లాన్ చేసి పెట్టుకున్నాము. ఇక్కడ మనం రాసి పెట్టుకున్న ప్రతి క్లిప్ కి సంబంధించి ఒక్కొక్క ఇమేజ్ అయితే జనరేట్ చేసుకుంటాం. ఆ విధంగా జనరేట్ చేసుకుని సేవ్ చేసుకున్న తర్వాత ఏం చేయాలన్నది ఇప్పుడు చూద్దాం. కాకపోతే మీరు ఇక్కడ ఈ ఇమేజెస్ జనరేట్ చేసుకునేటప్పుడు ప్రాంప్ట్ లో ముందుగా జనరేట్ అన్ ఇమేజ్ ఆఫ్ హిమ్ అని అయితే టైప్ చేయండి. అలాగే మీరు జనరేట్ చేసిన ఇమేజ్ ఈ విధంగా పోర్ట్రేట్ మోడ్ లో వస్తున్నట్లయితే దాన్ని ల్యాండ్స్కేప్ మోడ్ లోకి తెచ్చుకోవడానికి మీరైతే మీ ప్రాంప్ట్ లో ఆస్పెక్ట్ రేషియో 16:9 అని కూడా టైప్ చేయండి. ఇలా చేస్తే ప్రతిసారి మీ ఇమేజెస్ ఈ విధంగా వెడల్పుగా ల్యాండ్స్కేప్ మోడ్ లో అయితే వస్తాయి. లాంగ్ ఫార్మ్ వీడియోస్ కి ఈ విధంగా యూజ్ అవుతుంది అనమాట. అలా కాకుండా మీరు యూట్యూబ్ రీల్స్ కానీ షార్ట్స్ కానీ యూజ్ చేసుకోవాలనుకుంటుంటే ఇదే ప్లేస్ లో 9:16 అని టైప్ చేయండి. మీకు పోర్ట్రేట్ మోడ్ లో ఇమేజెస్ జనరేట్ అవుతాయి. ఇక్కడ మనం పార్వతీశం టికెట్ కలెక్టర్ తో మాట్లాడుతున్నట్లయితే ఒక ఇమేజ్ జనరేట్ చేశాను. ఇది కూడా బాగుంది, సేవ్ చేసుకున్నాను. అలాగే అతను సిల్లీగా ఇంకేమైనా పనులు చేస్తున్నట్లు మనం ఇమేజెస్ అయితే ఫస్ట్ జనరేట్ చేసేసుకుందాం అన్ని. ఈ విధంగా మనం కొన్ని ఇమేజెస్ జనరేట్ చేసుకున్న తర్వాత మనం హేలో UI అనే యాప్ లోకి వెళ్దాం. మనం లాగిన్ అయిన తర్వాత ఇక్కడ మనకు 1100 క్రెడిట్స్ అయితే ఉంటాయి. ఫస్ట్ మనకు కావాల్సిన ఇమేజ్ అప్లోడ్ చేసుకుని ఈ ఇమేజ్ ని జనరేట్ చేయడానికి మనం ఇందాక వాడిన ప్రాంప్ట్ ని సేమ్ ప్రాంప్ట్ ని ఇక్కడ పేస్ట్ చేస్తాము. పేస్ట్ చేసి క్రియేట్ కొడితే మన వీడియో అయితే మనకు జనరేట్ అవుతుంది. ఇది కొంచెం టైం పడుతుంది ప్రాసెస్ ఈ యాప్ లో. ఇది జనరేట్ అయ్యేలోపు మనం ఇంకొక యాప్ లోకి వెళ్దాం. పిక్స్వర్స్ AI. ఈ యాప్ లోకి సైన్ ఇన్ అయితే మనకు 90 క్రెడిట్స్ అయితే వస్తాయి. ప్రతి క్లిప్ జనరేషన్ కి మనకు 30 క్రెడిట్స్ అయితే ఖర్చు అవుతాయి. సో మనం 3 క్లిప్స్ జనరేట్ చేసుకోవచ్చు. ఈ విధంగా మనకు ప్రతిరోజు 60 క్రెడిట్స్ అయితే ఎక్స్ట్రాగా యాడ్ అవుతుంటాయి. వాటిని యూజ్ చేసుకొని మనం ఎక్స్ట్రా క్లిప్స్ జనరేట్ చేసుకోవచ్చు. సేమ్ ఇందాక మనం జనరేట్ చేసిన ప్రాసెస్ లోనే ఇక్కడ కూడా ఇమేజ్ అప్లోడ్ చేసుకుంటాం. ఆ ఇమేజ్ కి సంబంధించిన ప్రాంప్ట్ ని పేస్ట్ చేసి క్రియేట్ మీద క్లిక్ చేస్తాం. ఈ యాప్ లో చాలా ఫాస్ట్ గా వీడియో జనరేట్ అయిపోతుంది. విత్ ఇన్ సెకండ్స్ లో మన వీడియో అయితే మనకు రెడీ అయిపోతుంది. కింద డౌన్లోడ్ ఆప్షన్ యూజ్ చేసుకుని డౌన్లోడ్ చేసేసుకుంటాం. మిగతా యాప్స్ లో మన వీడియోస్ రెడీ అయ్యలేదో ఒకసారి చూద్దాం. ఫస్ట్ యాప్ హేలో UI లో మన వీడియో రెడీగా ఉంది. ఇది కూడా బాగుంది, డౌన్లోడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు మనం ఇదే ప్రాసెస్ లో మిగతా ఇమేజెస్ కూడా వీడియోస్ అయితే జనరేట్ చేసుకుందాం. మన వీడియో క్లిప్స్ అన్ని జనరేట్ అయిపోయిన తర్వాత ఏం చేయాలనేది నెక్స్ట్ చూద్దాం. ఇదే విధంగా మనం క్లిప్స్ జనరేషన్ కి క్లింగ్ AI అనే యాప్ ని కూడా వాడుకోవచ్చు. పైన వర్షన్ 1.6 అని సెలెక్ట్ చేసుకోండి. మిగతా ప్రాసెస్ అంతా సేమ్ ఉంటుంది. ఇమేజ్ అప్లోడ్ చేసుకుని ప్రాంప్ట్ పేస్ట్ చేసుకుని జనరేట్ మీద క్లిక్ చేయడమే. నెక్స్ట్ మనం గూగుల్ ఇన్పుట్ టూల్స్ లోకి వెళ్ళి ఇక్కడ డ్రాప్ డౌన్ లో తెలుగు అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని మనకు కావాల్సిన టెక్స్ట్ ని టైప్ చేసుకుని దాన్ని కాపీ చేసుకొచ్చి క్లిప్ చాంప్ అనే యాప్ లోకి వెళ్ళి టెక్స్ట్ టు స్పీచ్ అనే ఆప్షన్ మీద ట్రై ఇట్ అని క్లిక్ చేసి లెఫ్ట్ సైడ్ లో టెక్స్ట్ టు స్పీచ్ సెలెక్ట్ చేసుకుని లాంగ్వేజ్ తెలుగు సెలెక్ట్ చేసుకుని మన టెక్స్ట్ ని ఇక్కడ పేస్ట్ చేసుకుని ఒక వాయిస్ ని అయితే సెలెక్ట్ చేసుకుని ప్రివ్యూ చూసి సేవ్ చేసుకుని ఎక్స్పోర్ట్ చేసుకుంటాం. ఒకవేళ మీకు ఈ విధంగా వాయిస్ ఓవర్ యాడ్ చేసుకోవడం ఇష్టం లేకపోతే మీరు సునో AI అనే యాప్ లో సాంగ్ క్రియేట్ చేసుకుని కూడా బ్యాక్గ్రౌండ్ లో యాడ్ చేసుకోవచ్చు.
అది ఎలా చేయాలో కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలంటే కామెంట్ సెక్షన్ లో రాయండి. దాని మీద ఒక సపరేట్ వీడియో చేస్తాను. అలాగే మీకు ఇలాంటి యాప్స్ ఏమన్నా కొత్తగా ఏమన్నా తెలిసినట్లయితే అవి కూడా కామెంట్ సెక్షన్ లో రాయండి. యూజర్స్ చూసి తెలుసుకుంటారు. ఈ వీడియోలో నేను మీకు ప్రొవైడ్ చేసిన కంటెంట్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు. అలాగే ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ ఇంకొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. బై.